వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్, యువర్ వాచింగ్ డిషాన్ కంట్రోల్. ఈరోజు మనం బక్షాట్ రూలెట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ దీని గురించి మొన్న అప్డేట్ వీడియోలో చెప్పాను అండ్ అందులో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఈరోజు ఇన్ గేమ్ మీకు అన్ని థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ గేమ్లో నాకు 100% స్ట్రైక్ రేట్ ఉంది. ఇప్పుడు ఏ రోజు ఓడిపోలేదు. నేను అన్ని గేమ్స్ నార్మల్ మోడ్లో ఆడతాను, కానీ బక్షాట్ రూలెట్ ఇంకా వ్యాలోరెంట్ ఈ 2 గేమ్స్ మాత్రం ఆడేటప్పుడు మొత్తం వేరే మోడ్లో ఉంటాను. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, గేమ్లోకి వచ్చేసాం. అండ్ ఈ గేమ్లో మల్టీప్లేయర్ కూడా ఉంది. 4 ఫ్రెండ్స్ కలిసి కూడా ఆడుకోవచ్చు మల్టీప్లేయర్లో. ఆ మోడ్స్ లైవ్ స్ట్రీమ్లో ఎప్పుడైనా ఆడతాం. ఈరోజు నేను నార్మల్ కంప్యూటర్తోనే ఆడుతున్నాను. ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. డబుల్ ఆర్ నథింగ్ మోడ్ ఒకటి, నార్మల్ ఉంటుంది. ఈరోజు నార్మల్ మోడ్ ఆడి అందులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో డబుల్ ఆర్ నథింగ్ మోడ్ కూడా ఆడి చూపిస్తాను మీకు. ఓకే, స్టార్ట్. అవును, గేమ్ కాపీరైట్ ఏం రాగా మ్యూజిక్కి, మళ్ళీ కాపీరైట్ వచ్చిందంటే ఏం చేయలేం. సో గేమ్లో మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది పిల్స్ వేసుకుంటే డబుల్ ఆర్ నథింగ్ మోడ్ ఉంటుంది. అంటే 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ మనీని కాల్తే ఇంకో 3 రౌండ్స్ డబల్ చేసుకోవచ్చు, లేదంటే ఆ మనీతో హ్యాపీగా ఉండొచ్చు. డబుల్ ఆర్ నథింగ్ మోడ్లో మనకి గ్యాజెట్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ డిఫికల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈరోజు నార్మల్ మోడ్ ఆడి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డబుల్ ఆర్ నథింగ్ ఆడదాం. చలో చలో చలో, అంతే, డోర్ ఎగిరిపోవాలి. వాట్సాప్ బాయ్, ప్లీజ్ సైన్ ద వార్. ఓకే, నా పేరు మర్చిపోయినట్టున్నావు, పోన్లే. అండ్ RISHI ఎంటర్. 3 రౌండ్స్ మన గేమ్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ రౌండ్లో మనకు అనేవి 2 లైఫ్స్ అయితే ఇచ్చాడు. అండ్ 2 బ్లాంక్, 1 లైవ్ బుల్లెట్ అయితే ఉంది. ఓకే, అండ్ మనకి ఇందులో గ్యాజెట్స్ ఏమి ఉండవు ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ నుంచి గ్యాజెట్స్ ఉంటాయి. లైక్ 3 బుల్లెట్స్ అనేది వీడు షఫల్ చేశాడు. మనకి ఏ రౌండ్లో ఏ బుల్లెట్ వస్తుందని తెలీదు. మనకి బ్లూ కలర్లో ఉన్నవి బ్లాంక్ బుల్లెట్స్ అండ్ రెడ్ కలర్లో ఉన్నది లైవ్ బుల్లెట్ అనమాట. నేను గ్యాంబల్ చేస్తాను. ఫస్ట్ నాకు కొట్టుకుంటున్నా. ఓకే, నా లైఫ్ ఒకటి పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చే 2 మనకి బ్లాంక్ బుల్లెట్సే ఉంటాయి. ఆ 2 వాడు నీకు కొడితే నాకు కొడితే ఏంట్రా, బ్లాంకే కదరా. చలో, అండ్ 3 లైవ్ 2 బ్లాంక్. చలో, అండ్ ఇంకా వేరే సీక్వెన్స్లో షఫల్ చేస్తాడు. అండ్ నేను ఫస్ట్ షాట్ వీడికే కొడతా. అండ్ ఎస్, ఇప్పుడు ఇద్దరం 1v1. ఒక్కొక్క లైఫ్ ఉంది ఇద్దరికి, చూసుకున్నాం. మొహం రూపురేఖలు మారిపోయి తగిలేయాలి. అబ్బా, మిస్ అయిపోయాడు. అండ్ తగలాలి. బా, అంత మంచి లక్ ఎలా ఉందిరా నీకు. అయిపోయింది. బ్లాంక్ బుల్లెట్స్ 2 వెళ్ళిపోయాయి. బ్లాంక్ 2 వెళ్ళిపోయారా? అయ్యో, నీ అంత పిచ్చాను అనుకోండి. చూడలేదు. లక్ 100% స్ట్రైక్ రేట్. చాలా, ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్దాం. సెకండ్ రౌండ్ నుంచి మనకి గ్యాజెట్స్ అయితే ఇస్తారనమాట గేమ్లో. ఓకే, 2 ఐటమ్స్ ఈచ్. ఇద్దరికి 2 గ్యాజెట్స్ అయితే ఇస్తారనమాట. సిగరెట్ అండ్ హ్యాండ్ కఫ్స్, ఈ 2 ఎలా యూస్ అవుతాయి చెప్తా. ఫస్ట్ బుల్లెట్స్ చూసి. ఓకే, ఇద్దరికి 4 లైఫ్స్ అయితే ఇచ్చారు. ఒక బ్లాంక్, ఒక లైవ్ రౌండ్ అయితే ఉంది. షఫల్ చేశాడు. ఓకే, సో ఈ సిగరెట్ ఏంటంటే మన హెల్త్ తగ్గింది అనుకోండి, సిగరెట్ తాగితే 1 పాయింట్ పెరుగుతుంది. అండ్ హ్యాండ్ కఫ్స్ వేస్తే ఏంటంటే మనకి 2 రౌండ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నార్మల్ మనకు కొట్టుకుంటే మనకు బుల్లెట్ మన మీద వేసుకుంటే మనకు 1 రౌండ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. కాకపోతే మనం ఆపోజిట్ వాడికి కొడితే మనకు 1 రౌండ్ ఎక్స్ట్రా రాదు కదా. ఒకవేళ అదే హ్యాండ్ కఫ్స్ వేసామనుకోండి, మనం 1-2 టైమ్స్ అయితే షూట్ చేయొచ్చు అనమాట. అండ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏంటంటే దీంతో మనం లైక్ నెక్స్ట్ రౌండ్లో ఏ బుల్లెట్ వస్తుందని అయితే చూడొచ్చు అనమాట మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో. లైక్ ఇప్పుడు మనం షూట్ చేసే బుల్లెట్లో లైవ్ బుల్లెట్ ఉందా లేదంటే బ్లాంక్ బుల్లెట్ ఉందా అని దీంతో అయితే చూడొచ్చు. అండ్ ఈ కూల్ డ్రింక్ తాగితే ఏంటంటే ఇందులో ప్రెసెంట్ ఉన్న బుల్లెట్ని బయటికి తీసేయచ్చు అనమాట.
సో నేనైతే వీడికి హ్యాండ్ కఫ్స్ వేస్తున్నా. ఉన్నవి 2 బుల్లెట్స్ కాబట్టి ఫస్ట్ ఇది బ్లాంక్ వచ్చిన సెకండ్ అయినా వీడికి తగులుతుంది కాబట్టి. అండ్ లైవ్ బ్లాంక్. ఎస్, ఫస్ట్ తగిలేసింది అడిగి. అయినా హ్యాండ్ కఫ్స్ ఓపెన్ అవ్వవు. అండ్ సెకండ్ బ్లాంక్ కాబట్టి నాకు నేను కొట్టుకుంటున్నా. ఎస్, సెకండ్ రౌండ్లో చలో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, గాడ్ వారెంట్. ఇది అప్పుడప్పుడు గేమ్లోకి ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు, ర్యాండమ్గా వచ్చి వెళ్ళిపోతుంది. 2 లైవ్ 2 బ్లాంక్. ఓకే, సో మనకి ఇక్కడ నైఫ్ అయితే వచ్చింది కదా. ఈ నైఫ్ దేనికి యూస్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు మనం బుల్లెట్ కొడితే ఒక లైఫ్, లైక్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, వాడికి 3 లైఫ్స్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు నేను బుల్లెట్ షూట్ చేస్తే ఒకటే పోతుంది. అదే నేను నైఫ్స్ యూస్ చేసి గన్ని సగంలో కట్ చేస్తే, నేను షూట్ చేస్తే వాడికి 2 లైఫ్స్ అయితే పోతాయి అన్నమాట, ఒకవేళ అందరూ బుల్లెట్ ఉంటే. సో చూద్దాం, ఇందులో బుల్లెట్ ఉంటే బా దరిద్రం మనంటే ఉంది. ఓకే, సో నేనైతే ఇక్కడ గ్యాంబిల్ చేస్తున్నా, నైఫ్ యూస్ చేస్తున్నా. నైఫ్ ఏంటంటే 1 టైం యూస్ అనమాట. ఇప్పుడు డ్యామేజ్ వస్తే డబల్ వస్తుంది. ఎస్, ఇప్పుడు చూడండి వాడికి 2 పోతాయి, 2 పాయింట్స్ పోయాయి. లాస్ట్ లైఫ్లో ఉన్నాడు. అది సింగిల్ యూస్ కాబట్టి మళ్ళీ దాని తర్వాత దాని ఫ్రంట్ పార్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఏముంది, వాడు నాకు హ్యాండ్ కఫ్స్ వేసాడంటే అయిపోతుంది నా పని. ఓకే, బ్లాంక్ ఉన్నట్టుంది. హ్యాండ్ కఫ్స్ యూస్ చేయొచ్చు కదరా. హ్యాండ్ కఫ్స్ అయినా ఒకటే బుల్లెట్లే, అది కరెక్టే. అయినా నేను అంత ఈజీ కొడిపోనుగా. నా దగ్గర ఇంకా సిగరెట్ ఉంది, తాగి హెల్త్ పెంచేసుకోవచ్చు. ఓకే, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఒక జ్యూస్ అండ్ 3 లైవ్ 2 బ్లాంక్. రోజు కంటే నెమ్మదిగా వెళ్తుంది ఏంటిది. ఫస్ట్ సిగరెట్ తాగు అండ్ హెల్త్ పెరిగింది. ఒక బుల్లెట్ తీసేయి, లైవ్ బుల్లెట్ వచ్చింది పోన్లే. అండ్ ఇందులో బ్లాంక్. ఓకే, సో ఇప్పుడు బ్లాంక్ బుల్లెట్ ఇందులో ఒకటే ఉంటుంది అండ్ లైవ్ బుల్లెట్స్ ఇంకా మనకి 2 ఉంటాయి ఇందులో. సో ప్రాబబిలిటీ చూసుకుంటే లైవ్ బుల్లెట్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. అయిపోయింది. వాడు హ్యాండ్ కఫ్స్ వేసి కొడితే ఇప్పుడు రే 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 నాకంటే పిచ్చోడ్లో ఉన్నాడు వీడు. ఆ సిగరెట్ తాగే బదులు హ్యాండ్ కఫ్స్ వేసి 2 కొట్టేస్తుంటే అయిపోయేది. ఇప్పుడు ఒకటే బుల్లెట్ ఉంది, వాడు ఆ హ్యాండ్ కఫ్స్ ఇంకా దాచుకున్నాడు. ఫ్రెండ్స్తో ఆడితే అసలు ఫన్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, హ్యాండ్ కఫ్స్ అండ్ ఓకే 3 లైవ్ 3 బ్లాంక్. చలో, అండ్ 3 లైవ్ 3 బ్లాంక్. చలో హ్యాండ్ కఫ్స్ వేసి ట్రై చేద్దాం. గ్యాంబిల్ వస్తే మొత్తం మనకే, రాకపోతే మొత్తం పోయినట్టే. అండ్ ఇందులో నుంచి లైవ్ వచ్చి ఉంటే డైరెక్ట్ పోయేదాడు, మొత్తం రౌండ్ గెలుస్తాను. వాడి హెల్త్ 2 పాయింట్స్ ఉంది కదా. అండ్ ఇందులో ఏం వస్తుందా, బా లక్ అంటే వాడిలో ఉండాలి. హ్యాండ్ కఫ్స్ వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, 3 చేసుకుంటాడు. ఇప్పుడు ఇద్దరం ఈక్వల్లో ఉంటాం. అండ్ అందులో 3 లైవ్ ఒక బ్లాంక్ ఉన్నట్టుంది. ఎస్, 2 లైవ్ 1 బ్లాంక్ ఉంది అందులో. కొట్టు కొట్టు. ఎస్, బ్లాంక్ ఉంది అందులో. బ్లాంకే కదా, మర్చిపోయాను నేను. అయినా రిస్క్ ఎందుకు, వాడికే కొట్టేద్దాం. అందులో ఒక లైవ్ ఉంది, నేను కొట్టుకుంటే నేనే చచ్చిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది బ్లాంక్ అనుకుంటా అందులో.
ఎస్, ఇది బ్లాంక్. అయిపోయింది. ఇది క్రేజీ వెళ్తుంది. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఓ 5 లైవ్, ఇంకా 2 బ్లాంక్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అండ్ లైవ్. దాని హ్యాండ్ కఫ్ వేసుకో. వ్యాలోరెంట్ ఇంకా ఇందులో వచ్చేంత ఫన్ ఏ గేమ్లో రాదు. అండ్ అమాంగ్ అస్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా లైవ్ వస్తే అయిపోయినట్టే వీడిది. ఇప్పుడు ఇద్దరం 1v1లో ఉన్నాం. చూద్దాం లక్ నా సైడ్ ఉందో వాడి సైడ్ ఉందో. ఎస్, అయిపోయింది. అండ్ ఇది రౌండ్ 2 3 మర్చిపోయాను. రౌండ్ 2 కదా ఇది. ఎస్, ఇప్పుడు రౌండ్ 3లోకి వెళ్తాను. లాస్ట్ రౌండ్. ఇందులో 4 ఐటమ్స్ ఇస్తారు. ఇది క్రేజీ ఉంటుంది. ఎస్ ఎస్. చలో చూసుకుందాం. 4 ఐటమ్స్ ఈచ్ ఇస్తారు ఇందులో. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇలేదే. ఓకే, 6 ఓకే, 2 బ్లాంక్ 1 లైవ్. సో ఒక బుల్లెట్ తీసేద్దాం. లైవ్ వచ్చేస్తే అయిపోయినట్టు రౌండ్. బ్లాంక్ వచ్చింది. అండ్ హ్యాండ్ కఫ్స్ వేసి కొడితే మనం ఒకటి గెలిచేస్తాం. అయిపోయింది. ఇది బ్లాంక్ వస్తే ఎస్, ఇప్పుడు నైఫ్ పెట్టి కొడితే డబుల్ డ్యామేజ్ అవుతుంది వీడికి. నెక్స్ట్ వీడియోలో డబుల్ ఆర్ నథింగ్ మోడ్ ఆడదాం. అండ్ బూమ్, అయిపోయింది. 2 వెళ్ళిపోయా. వెళ్ళిపోయాయి. రెండు. అండ్ 4 ఓకే, 4 లైఫ్ 4 బ్లాంక్. సో ఏం చేద్దాం, ఫస్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూజ్ చేద్దాం. ఫస్ట్ అది బ్లాంక్. ఇప్పుడు వీడికి హ్యాండ్ కఫ్స్. చలో, అండ్ బూమ్. ఇది యూజ్ చేయనా వద్దా చూద్దాం. వస్తుంది, లేదంటే లేదు. ఓ ఎస్, అయిపోయింది. అయిపోయింది పని. ఎస్, ఐఎమ్ రెడీ. ఇప్పుడు వాడి స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది కదా, సింగిల్ షాట్. ఇప్పుడు వాడిని కొడితే గేమ్ అయిపోయినట్టే. చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. బ్లాంక్ వెళ్ళిపోయింది. లైవ్ వెళ్ళిపోయింది. దా బుల్లెట్ వస్తే అయిపోయింది. నేనేం చేయాల్సిన అవసరం కూడా రాలేదు కదరా, అంతా కష్టపడి సెట్ చేసుకున్నా. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూస్ చేసి ఉంటే బతికిపోయాడు. చలో నా డబ్బులు నాకు ఇచ్చేయండి. టికుం. ఎస్, హ్యాపీగా డబ్బులు కార్లో వేసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది.
కంగ్రాచులేషన్స్ రిషి. $68,790 వచ్చింది. నైస్. రైట్ గైస్, సో ఇది బక్షాట్ రౌలెట్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డబుల్ ఆర్ నథింగ్ మోడ్ ఆడదాం. అండ్ అందులో ఇంకా దీనికంటే డబల్ ఫన్ ఉంటుంది. గ్యాజెట్స్ కూడా దీనికంటే ఎక్స్ట్రీమ్ ఉంటాయి, దీనికంటే చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ అవతల పర్సన్ ఐటమ్స్ స్టీల్ చేయొచ్చు, లేదంటే మీరు ఒకవేళ ఆన్లైన్ మోడ్ ఆడుతుంటే మీ ఆపోనెంట్ది టర్న్ స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ గేమ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చెప్పండి, పార్ట్ 2 కూడా ఆడతాను. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటాయి. అండ్ మనం రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ పీస్ అవుట్.